మనము 10th క్లాస్ కు సంబంధించినటువంటి అంటే మనం గతంలో 6th 7th 8th 9th లో ఉండే కాంటెంట్ లో ఉండేటువంటి అంశాలన్నిటినీ మనం మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు 10th క్లాస్ కి సంబంధించినటువంటి కాంటెంట్ లైట్ లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటది మనకు. తర్వాత దానికి సంబంధించినటువంటి కొంత డిస్కషన్ అనేది మనం చేద్దామని ఒక ప్రయత్నం అన్నట్టు ఇది. మిత్రులందరూ జాయిన్ అవుతున్నారు. నిన్న బానే 190 దాకా ఉండింది నంబరు. ఈ రోజు మరి ఇంకా 88 ఉన్నట్టున్నారు. సరే మన ఎవరి కోసం మనం ఏం ఆగాల్సిన ఇది కాదు కాబట్టి మనం స్టార్ట్ చేసేద్దాం మనం. సో 10th క్లాస్ కి సంబంధించినటువంటి లైట్ టాపిక్స్ లో మనకు ఉండేటువంటి కాంటెంట్ లో ముఖ్యంగా ఏంటంటే మనం 7th క్లాస్ లో ఒక మాట చెప్పుకున్నాం మనం. ఈ మిర్రర్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మిర్రర్స్ ఎన్ని రకాలు అని అంటే ఏం చెప్పుకున్నాం? ఎవరైనా రెస్పాన్స్ ఇస్తారా అండి? ఓకే, మిర్రర్స్ ఎన్ని రకాలు అని చెప్పుకున్నాం మనం. శ్రీధర్ సార్ నమస్తే. నమస్తే నమస్తే మేడం, నమస్తే. ప్లేన్ మిర్రర్ కర్వ్డ్ మిర్రర్స్ అని అంతేనో తప్పో మరి? ప్లేన్ మిర్రర్ కర్వ్డ్ మిర్రర్స్. వెరీ గుడ్, యు ఆర్ రైట్, 100% రైట్. ఓకే, so again if we classify the curved mirrors, then what are the types? Concave, convex. Concave and concave. Very good. Okay, so concave mirror ni మనము how can we identify? ఎవరైనా చెప్తారా? మనం ఎట్లా గుర్తించగలుగుతాం ఒక కాన్కేవ్ మిర్రర్ ని కానీ ఒక కాన్వెక్స్ మిర్రర్ ని కానీ ఎట్లా గుర్తించగలుగుతాం? ఇది కాన్కేవ్, ఇది పైభాగం ఒబ్బెత్తుగా ఉంటే కాన్వెక్స్ సార్. పైభాగము అంటే మనం ఎటువైపు అయితే చూస్తున్నామో తలం పరావర్తన తలం. సో ఇవన్నీ సైంటిఫికల్ టర్మ్స్ అన్నట్టు, ఇవి మనం అలవాటు చేసుకోవాలి. సో పరావర్తన తలము అనేది ఏదైతే ఉందో ఆ పరావర్తన తలాన్ని మనం ప్రాతిపదికగా మాట్లాడాలన్నట్టు. సో అదే సబ్జెక్ట్ అన్నట్టు మనకు. సో దాన్ని ప్రాతిపదిక తీసుకొని అది ఉబ్బెత్తుగా ఉందనుకోండి, ఉంటే కుంభాకార దర్పణం, రైట్. సో కాన్వెక్స్ మిర్రర్, వెరీ గుడ్. సో ఒకవేళ గనక మనకు రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ కనుక ఉబ్బెత్తుగా లేకుండా గుంతలాగా ఉంటే దాన్ని ఏమంటాము అంటే పుటాకారము లేదా కాన్కేవ్. మనం ఒక చిన్న ఆట కూడా ఆడడము, ఇట్లా చేయి పెట్టి చూయించి ఇట్లా పెట్టి కూడా మనం చూయించడం, రైట్, గుడ్, వెరీ గుడ్. సో ఈ రోజు ఏం చేస్తామంటే మనం అక్కడ నుంచి కర్వ్డ్ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏదైతే నిన్న చెప్పుకున్నాం, మనం ఏం చెప్పుకున్నాం అంటే రిఫ్లెక్షన్ గురించి మనం మాట్లాడినాం, రిఫ్రాక్షన్ గురించి మాట్లాడినాం. ముఖ్యంగా రిఫ్రాక్షన్ లో తర్వాత మనకు డెన్సర్ మీడియా, రేర్ మీడియా అంటే సాంద్రతర యానకము, తర్వాత విరళ యానకం గురించి మనం మాట్లాడినాం. తర్వాత ఇంకా ఏం మాట్లాడినాము అంటే రిఫ్లెక్షన్ ఇన్ ద సేమ్ మీడియా, దట్ ఈస్ కాల్డ్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి మనం మాట్లాడాం. ఇది అయిన తర్వాత ఇక్కడ ఏదైతే రిఫ్లెక్షన్ అని మనం మాట్లాడుతున్నాం, రిఫ్లెక్షన్ అనేది కర్వ్డ్ మిర్రర్స్ లో ఎట్లా ఏర్పడుతుంది, తర్వాత దాంట్లో ఉండేటువంటి ఇమేజెస్ ఎట్లా ఫామ్ అవుతాయి, సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి మనం ఇక్కడ ఈ రోజు మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా సో సూర్యుని నుంచి వచ్చేటువంటి కిరణాలు ఏ రకమైన కిరణాలు? ఎవరైనా చెప్తారా అండి? సూర్యుని నుంచి వచ్చే కిరణాలు ఏ రకంగా ఉంటాయి? ఇన్ఫ్రారెడ్. ఇంకా ఏ లక్షణాన్ని కలిగి ఉంటాయి?
నేను ఏ రకమైనవి అని నేను అడగట్లేదు, ఏ లక్షణాన్ని కలిగి ఉంటాయి అని అని అడుగుతున్నా. కొంచెం ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. ఏ రకము అని అడగట్లేదు, నేను ఏ లక్షణాన్ని కలిగి ఉంటాయి అని అడుగుతున్నా. పరావర్తన. ఓకే, ఏ కాంతి అయినా పరావర్తనం చెందుతుంది. రుజు మార్గంలో ప్రయాణిస్తుంది సార్. రుజు మార్గంలో ప్రయాణించే ధర్మం ఉంటుంది. కరెక్ట్, గుడ్. సో రుజు మార్గంలో ఉండే ధర్మం ఉంటుంది. కరెక్ట్. ఇంకా ఓకే, రైట్. అతి నీళ్ళలో అయితే కిరణాలు సార్. కాదు కాదు కాదు, ఇన్ఫ్రారెడ్ కూడా కాదు. ఓకే, దాని వల్ల అట్లా దూరం ఉన్న వేలు ప్రయాణం చేస్తాయి సార్. మేడం, తక్కువ దూరం ఉండే వేను చూసుకుని ప్రయాణం చేస్తాయి. ఓకే ఓకే, అది ఫెర్మాట్ థియరీ నిన్న చెప్తున్నాం. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, మీరు ఇది అర్థం కావాలి అంటే ఒకసారి చూడండి. మీరు సాధారణంగా మనం ఏం చెప్తాము అంటే, సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలను ఎట్లా ట్రీట్ చేస్తాము అంటే, వాటిని ఎట్లా యాక్సెప్ట్ చేసి మనము రకరకాలైనటువంటి ఎక్స్పెరిమెంటేషన్ చేయడము, లేదా వాటిని ఎట్లా టు బి కన్సిడర్డ్ అంటారు అన్నట్టు. ఎందుకు అట్లా కన్సిడర్డ్ అని అంటారు అని అంటే, వాటిని సమాంతర కాంతి కిరణాలు అని అంటారు అన్నట్టు. ఎందుకు అసమాంతర కాంతి కిరణాలు అంటే, బికాస్ ద డిస్టెన్స్ ఈస్ మోర్ అండ్ మోర్ అన్నట్టు. చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ వస్తాయి కాబట్టి. అంటే లైట్ సోర్స్ మనకు సన్ కాబట్టి, ఆ సన్ చాలా దూరంలో ఉంటాడు కాబట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి కిరణాలన్నీ కూడా ఇక్కడ దాకా మన దగ్గరికి వచ్చేసరికి ఇట్ బికమ్స్ యాజ్ ప్యారలల్ అన్నట్టు. ఎందుకు ఆ ప్యారలల్ అనేది ఒకటి మీరు చిన్న ఇది 10th క్లాస్ లో ఉంది ఆ బుక్ లో. సో ఎందుకు అంటే, మనం చిన్న ఒక ఇట్లా ఇట్లా చేయి పెట్టేసి గనక మనము పెట్టేసి టార్చ్ లైట్ కనుక దగ్గరగా పెట్టి, అదే టార్చ్ లైట్ మెల్లగా దూరంగా తీసుకొని పోయినా అనుకో, సో ఇక్కడ నుంచి ఏర్పడేటువంటి షేడ్ లో మనకు అక్కడ తెలిసిపోతుంది. ఆ షేడ్ అనేది మనము సోర్స్ ను ఎంత దూరంగా తీసుకొని వెళ్తుంటే మనకి ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ 2 వేళ్ల మధ్యన వి షేప్ లో కనిపిస్తుంది. కానీ అదే సోర్స్ కనుక దూరంగా పోతే అది కాస్త మనకు అక్కడ ప్యారలల్ గా కనిపిస్తాయి అన్నట్టు. 2 ఫింగర్స్ కూడా ప్యారలల్ గా కనిపిస్తాయి. ఎందుకు అంటే అదే అన్నట్టు, కాంతి జనకం అనేది చాలా దూరంలో ఉండడం వల్ల మనకు అక్కడి నుంచి వచ్చేటువంటి కిరణాలన్నీ కూడా సమాంతర కిరణాలుగానే భావించాలి. అది భావించాలి అంతే, కన్సిడర్డ్ అన్నట్టు. అంతేగాని 100% అని మనం చెప్పడానికి కాదు. కాకపోతే ఎస్, అవును, సమాంతర కిరణాలుగానే తీసుకుంటాం. రైట్. తర్వాత ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ అంటే కాన్వెక్స్ మిర్రర్ అని ఉంటుంది. సో మనకు రేపు ఎగ్జామ్ లో ఎట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే, ఒక విద్యార్థి లేకుంటే ఎవరో ఒక విద్యార్థి ఏం చేస్తున్నాడు అంటే, ఆట వస్తువుగా ఒక దర్పణాన్ని వినియోగించి ఒక పేపర్ ముక్కను కాలుస్తూ ఉన్నాడు అని అంటాడు. ఒక పేపర్ ముక్కను కాలుస్తున్నాడు. దర్పణాన్ని జాగ్రత్తగా వినండి. ఒక దర్పణాన్ని ఉపయోగించి ఒక కాగిత ముక్కను కాలుస్తున్నాడు. సో అప్పుడు ఏ దర్పణమై ఉంటది? ఎవరైనా చెప్పగలుగుతారా? పుటాకార దర్పణం. రైట్, గుడ్. సో ఎస్ ఫర్హీన్ మేడం రైట్. మిగతా మిత్రులు కూడా రైట్. సో ఎందుకు అది కాన్కేవ్ ఎందుకు అయ్యింది? కేంద్రీకరించబడ్డది. కాంతి అంతా ఒక గుంత లోపలికి ఎందుకు అంటే వాటి యొక్క లక్షణాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఓహో ఇది ఉంటుందా అని. అంటే బట్టి సిస్టమ్ కాకుండా దాని యొక్క నేచర్ ను, దాని యొక్క ఆ దర్పణం చేసేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో దాని యొక్క లక్షణాన్ని, క్యారెక్టర్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే వీటికి ఆన్సర్ మనం ఇవ్వగలుగుతాం. దాన్ని మనము కేంద్రీకరణ దర్పణము అని అంటాం. కాన్కేవ్ మిర్రర్ ని అంటే దాని పుటాకార దర్పణాన్ని ఏమంటాము అంటే కాంతి కేంద్రీకరణ దర్పణము అని అంటాం. అదే ఇంగ్లీష్ లో ఏమంటారు మీకు తెలుసు అన్నట్టు. ఏమంటారంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? కన్వర్జింగ్. ఓకే, కన్వర్జింగ్ మిర్రర్ అని అంటారు. లైట్ కన్వర్జింగ్ మిర్రర్ అని అంటే అది ఒకే దగ్గరికి కేంద్రీకరించబడుతుంది. ఓకే, సో ఒకసారి ఒక టార్చ్ లైట్ ఒక దర్పణం మీద వేసినప్పుడు ఆ కాంతి అంతా కూడా
చెల్లా చెదురుగా వెళ్ళింది, ఆ ఎదురుగా ఉన్న వస్తువు స్పష్టంగా చూడలేకపోయాడు అని అంటాడు. ఓకే, చూడలేకపోయాడు. అతను ఉపయోగించిన దర్పణం ఏది అని అంటాడు. డైవర్జెంట్ మిర్రర్. ఎస్, ఏది డైవర్జింగ్ మిర్రరే. ఓకే, కానీ అది ఏ రకమైనది? కాన్వెక్స్. ఎస్, కాన్వెక్స్ మిర్రర్. సో ఇట్లా కొంచెం అంటే దాని యొక్క లక్షణం ఎందుకు అంటే దాని యొక్క షేప్ ఇవన్నీ కూడా మన మైండ్ లోకి వచ్చేయాలన్నట్టు. అప్పుడు ఎస్, కాన్కేవ్ మిర్రర్ అంటే ఇట్లా ఉంటది కాబట్టి ఇక్కడ పడినటువంటి ప్యారలల్ బీమ్స్ ఎక్కడైతే పడింటాయో అవన్నీ కూడా ఎక్కడ కన్వర్జ్ అవుతాయి అని అంటే పాయింట్ ఎఫ్ అనేది. సో ఆ విషయాలన్నీ మళ్ళీ మనం చెప్పుకుందాం, ఎఫ్ ఏంటి అన్న సంగతి ఇవన్నీ. సో ఇది కాంతిని అంతా కేంద్రీకరిస్తుంది కాన్కేవ్ మిర్రర్. ఒక కాన్వెక్స్ ఏం చేస్తుంది అంటే డైవర్ట్ చేస్తుంది, అంటే డైవర్ట్ చేస్తుంది మొత్తం, అంటే వికేంద్రీకరింపజేస్తుంది. వికేంద్రీకరించేటువంటి దర్పణం ఏది అంటే అప్పుడు మనము ఏం చెప్తాము అంటే కాన్వెక్స్ మిర్రర్ అని చెప్తాము. సరే, వీటన్నిటి యొక్క ఉపయోగాల గురించి కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. సరే, ఇక్కడ మనము ముఖ్యంగా ఈ క్లాస్ స్టాండర్డ్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక దర్పణం అనేది ఎట్లా తయారైందంటే గోళాకార దర్పణంలో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఏ స్పియర్ అన్నట్టు. ఓకే, ఒక స్పియర్ అంటే ఒక గోళంలో నుంచి కోయబడినటువంటి ఒక ముక్క, అది మనకు కాన్కేవ్ కానీ కాన్వెక్స్ మిర్రర్ కానీ తయారు చేయబడుతుంటది. అంటే ఒక గోళంలో ఒక పార్ట్ కాబట్టి ఆ యొక్క పార్ట్ ను మనం ఎక్స్టెన్షన్ చేస్తూ పోతుంటే వి గెట్ ద షేప్ ఆఫ్ స్పియర్, అది గుర్తుకు రావాలి. సో స్పియర్ లో ఒక పార్ట్ కాబట్టి దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే ఒక స్పియర్ వచ్చింది నాకు. సో స్పియర్ వచ్చింది అంటే ఆ స్పియర్ లో ఒక సెంటర్ కూడా ఒకటి ఉంటుంది. ఓకేనా? సో సెంటర్ ఆఫ్ ద స్పియర్ అని ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ ద స్పియర్ అనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఇక్కడ మిర్రర్ లో ఏమంటారు అంటే సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అని అంటాం. మనం సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అని అంటాం. మామూలుగా సర్కిల్ అయితేనే 2 డైమెన్షన్ పిక్చర్ రాదు అన్నట్టు. నేను అందుకే సెంటర్ ఆఫ్ ద స్పియర్ అని చెప్తున్నాను. ఓకే, ఇది 3 డైమెన్షన్ పిక్చర్ అన్నట్టు. ఓకే, త్రిమితీయ చిత్రము అని అంటాం మనం. సో త్రిమితీయమైనటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అని అంటాం. కర్వేచర్ అంటే ఒక దాన్ని ఏమంటామంటే సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఏదైతే ఉంటుందో ఆ కర్వేచర్ ను మనం ఏ పాయింట్ గా తీసుకుంటాం అంటే సి అనేటువంటి పాయింట్ గా మనం ఇక్కడ గుర్తిస్తాం. సరే, సి అనే పాయింట్ ఉంది మనకు. సరే, మనం ఒక దర్పణం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దర్పణం అనుకోండి. ఈ దర్పణం ఇది అంతా నేను ఇట్లా ఎక్స్టెన్షన్ చేస్తే ఇక్కడ స్పియర్ ఏర్పడుతుంది. ఇట్లా 3 డైమెన్షన్ లో ఇట్లా స్పియర్ ఏర్పడుతుంది అన్నట్టు మొత్తం. ఆ స్పియర్ లో సెంటర్ ఏదైతే ఉందో అది సి పాయింట్ అయితే సెంటర్. రైట్, మామూలుగా అయితే మ్యాథమెటిక్స్ లో కానీ అట్లా ఉంటే ఓ అని చూస్తాం మనం. ఓకే, ఓ అనే పాయింట్ పెట్టుకుంటాం మనం. ఇక్కడ సైన్స్ లో ఏం చేస్తామంటే సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ కాబట్టి సి అని పెడతాం అన్నట్టు. రైట్, సో ఇక్కడ ఈ ఈ ఈ ఈ దర్పణం ఏదైతే ఉందో ఈ దర్పణం గోళాకార దర్పణం ఏదైతే ఉందో దాంట్లో గనక ఈ దర్పణం వరకే నేను ఆలోచన చేస్తే దానికి కరెక్ట్ గా సెంటర్ లో ఒక పాయింట్ తీసుకుంటే నేను కరెక్ట్ గా, ఎందుకంటే రౌండ్ షేప్ లో ఉంటది ప్లస్ మనకు కర్వ్డ్ షేప్ ఉంటుంది అన్నట్టు. రౌండ్ షేప్ అండ్ కర్వ్డ్ షేప్ ఉంది కాబట్టి దానికి ఒక మధ్యలో పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ ఏమంటాము అంటే మనం దాన్ని పోల్ ఆఫ్ ద మిర్రర్ అని అంటాం. ఓకే, దాన్ని పోల్ అంటే ధ్రువము, దర్పణ ధ్రువము అని అంటాం. అది ధ్రువం అన్నట్టు. రైట్, ఓకే. సో ఇక్కడ పాయింట్స్ ను గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క మనకు అప్లికేషన్ చెప్పుకుంటూ పోయినప్పుడు రకరకాల క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఆ క్వశ్చన్స్ కు ఆన్సర్ ఎట్లా చేస్తామంటే ఈ విషయాలన్నీ మనం కనుక అర్థం చేసుకోగలిగితే వాటికి ఆన్సర్ చేయడం సులభమవుతుంది. సో ఇప్పుడు మనం 2 పాయింట్లు చెప్పుకున్నాం మనం. ఒకటేమో సి అని చెప్పుకున్నాము, ఒకటేమో పి అనే పాయింట్ చెప్పుకున్నాం. నేను ఇక్కడ ఒకసారి ఒక చిన్న బొమ్మ గీసి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను నేను మీకు. ఓకే, రైట్, ఎస్. రైట్, ఓకే.
ఫిజికల్ సైన్స్ మిత్రులందరికీ కూడా తెలుసు ఈ విషయాలన్నీ కూడా. కొంత బయాలజికల్ సైన్స్ మిత్రులకు కొంచెం ఇబ్బంది కాబట్టి వాళ్ళకు కొంచెము ఛాన్స్ ఇద్దాము ఎక్కువ మాట్లాడడానికి. రైట్, ఓకే, రైట్, ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక చిన్న కర్వ్డ్ మిర్రర్ డ్రా చేస్తున్నా ఇక్కడ. ఓకే, కర్వ్డ్ మిర్రర్ డ్రా చేస్తున్నా. సో దీనికి నేను ఒకవైపు ఇట్లా పూత పూసిన అంటే ఇట్లా ఇట్లా గీతలు పెట్టేసిన అంటే దట్ ఈస్ పెయింటెడ్ అన్నట్టు ఆర్ కోటెడ్. ఓకే, షైనింగ్ కోటెడ్ ఇట్లా గీస్తున్నా ఇక్కడ ఒకటి. ఓకే, దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ద పి. ఓకే, పోల్ అంటే దర్పణ ధ్రువము. సో ఆ పాయింట్ దర్పణ ధ్రువం అయింది అన్నట్టు. సో మనం ఇంకోటి ఏదో పాయింట్ చెప్పుకున్నాం మనం, ఏది ఈ సెంటర్ అని చెప్పుకున్నాం కదా మనం. ఏదైతే ఈ కర్వ్డ్ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అని మాట్లాడుకున్నాం మనం, దట్ ఈస్ సి అని చెప్పుకుంటున్నాం. ఓకే, దట్ ఈస్ సి చెప్పుకుంటున్నాం. సరే, ఈ సి ఎట్లా వచ్చింది సార్ అని అంటే, ఇప్పుడు నేను ఈ పాయింట్ నుంచి కరెక్ట్ గా నార్మల్ అంటే ఒక లంబాన్ని గీసిన అనుకో, ఈ పాయింట్ నుంచి పి పాయింట్ నుంచి నేను ఒక నార్మల్ లేదా లంబాన్ని గీస్తే అది ఈ పాయింట్ నుంచే వెళ్తుంది అన్నట్టు. ఈ పాయింట్ నుంచి వెళ్తే ఈ స్పియర్ ని కనుక నేను ఇట్లా కంటిన్యూ చేస్తే ఆ స్పియర్ కు సెంటర్ గా ఉంటది అన్నట్టు. ఇది సెంటర్ అన్నట్టు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ పాయింట్ గురించి మాట్లాడతామంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ నుంచే నార్మల్ గీయాలని రూల్ ఏం లేదు. నా ఇష్టం, నేను ఇక్కడ నుంచి కూడా నార్మల్ గీస్తాను. ఇక్కడ నుంచి నార్మల్ గీసిన ఆ నార్మల్ కూడా డెఫినెట్ గా ఇట్ గోస్ త్రూ ద సెంటర్. ఓకే, సెంటర్ నుంచే వెళ్తాది అన్నట్టు. ఇక్కడ నుంచి నువ్వు ఏ నార్మల్ గీసినా సరే, ఓకే, ఎక్కడ లంబాన్ని ఈ కర్వ్కు ఏ పాయింట్ దగ్గర అయినా సరే నార్మల్ గీసినా సరే తప్పనిసరిగా సెంటర్ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి బొమ్మలకు కూడా మనం క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక క్యూ అనే పాయింట్ నేను ఇక్కడ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనే పాయింట్ నేను ఇక్కడ తీసుకున్నా. ఈ క్యూ అనే పాయింట్ దగ్గర నేను లంబాన్ని గీసినప్పుడు అది ఏ విధంగా ప్రయాణిస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి కాంతి కిరణం ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అని అడిగేటువంటి క్వశ్చన్ రావచ్చు. సో అది డెఫినెట్ గా అది సి గుండానే ప్రయాణం చేస్తుంది. సో సి గుండా ప్రయాణం అంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి పతన కిరణము డెఫినెట్ గా వచ్చి క్యూకు ఢీకొన్న తర్వాత మళ్ళీ క్యూ నుంచి మళ్ళీ వెనక్కే వెళ్తుంది. అంటే దెర్ ఇస్ నో డీవియేషన్ అన్నట్టు. అంటే విచలనం ఏమీ చెందదు అన్నట్టు, ఎక్కడ పరావర్తనం చెందే అవకాశం లేదన్నట్టు. అంటే లంబము నార్మల్ మీదగా అంటే లంబంగా పతనము చెందినటువంటి కాంతి కిరణము ఏది పుటాకార దర్పణం మీద పతనం చెందినప్పుడు విచలనం చెందకుండా అది మళ్ళీ అదే దిశలోనే వెనక్కి మళ్ళుతుంది. ఈ దిశలో వచ్చింది మళ్ళీ అదే వెనక్కి అదే దిశలోనే వెనక్కి మళ్ళుతుంది. రైట్, ఈ రెండు పాయింట్లు మనం అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక ప్యారలల్ బీమ్ తీసుకుంటా, ప్యారలల్ రే. ఓకే, ప్యారలల్ రే. సో ఈ ప్యారలల్ రే తీసుకున్నాను ఇక్కడ. ఓకే, ఈ ప్యారలల్ రే తీసుకుంటే డెఫినెట్ గా దీని యొక్క లక్షణం ఏంటిది అంటే, ఒక పాయింట్ గుండా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది చూద్దాం మనం ఇక్కడ. ఈ రిఫ్లెక్షన్ అనేది ఎట్లా వస్తుంది అంటే సుమారుగా ఏంటి పర్ఫెక్ట్ గా. సో ఈ పికి సికి మధ్య గుండా ప్రయాణం చేస్తాను. ఈ పికి సికి మధ్య గుండా ప్రయాణం చేస్తాను, దాని లక్షణం అన్నట్టు. సో ఈ పాయింట్ ని ఏమంటారు అంటే ప్రధాన నాభి అంటారు, క్యాపిటల్ ఎఫ్ అన్నట్టు. ప్రధాన నాభి ఈ పాయింట్ ఏదైతే ఇది ఒకటి మనం తీసుకుంటున్నాం కదా నార్మల్, దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నట్టు. అంటే మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఎన్నైనా సరే యాక్సిస్ తీసుకోవచ్చు అన్నట్టు. నేను ఇక్కడ తీసుకుంటున్నది ఇది కాబట్టి దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ లేదా ప్రధాన అక్షము అనండి, ప్రధాన అక్షము అనండి. సో ఈ రే ఎక్కడి నుంచి పోయింది అంటే పికి సికి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మధ్య గుండా ప్రయాణం చేసింది. సో ఆ పాయింట్ ఏమంటాము అంటే ప్రధాన నాభి. ఓకే, సో ఈ ప్రధాన నాభి అని అంటాం కదా. సో ఈ ప్రధాన నాభి గుండా ప్రయాణం చేసి. ఓకే, రైట్. ఎట్లా సార్ ఎట్లా చెప్తాం సార్ ఇది అంటే, ఎస్, ఇప్పుడు గనక నేను ఒక నార్మల్ ఇదో ఈ పాయింట్ ఏదైతే పతన కిరణము వచ్చి ఈ కర్వ్డ్ సర్ఫేస్ లో ఈ పాయింట్ దగ్గర వచ్చి ఢీకొన్నదో
ఢీకొని ఇక్కడికి వెనక్కి మళ్ళిందో, ఈ పాయింట్ దగ్గర నేను గనక ఒక నార్మల్, ఈ పాయింట్ గనక నార్మల్ గీస్తే, ఇదో ఇక్కడ నుంచి ఇట్లా గీస్తే కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీగా అది సి గుండా ప్రయాణం చేస్తుంది. ప్లస్ మనం ఇంతకు ముందు చెప్పుకున్న పరావర్తన సూత్రాల్లో ఐ అంటే, సో ఇన్సిడెంట్ యాంగిల్ అయింది కదా, ఇది ఐ. ఓకే, ఇది ఐ అనుకుందాము. ఇక్కడ వచ్చింది రిఫ్లెక్టెడ్ యాంగిల్ కదా, ఇది ఆర్ అనుకుంటే డెఫినెట్ గా ఐ ఈక్వల్ టు ఆర్ ఐ ఉండి తీరుతుంది. అట్లా ఇట్లా యాంగిల్స్ లో కూడా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటున్నట్టు. ఏదో నార్మల్ దర్పణమే ఇవ్వకుండా, ప్లేన్ మిర్రర్ గురించి ఇవ్వకుండా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లాంటివి ఇచ్చి కూడా అక్కడ ఐ ఇంత వస్తే ఇక్కడ ఆర్ ఎంత అని కూడా అడిగే అవకాశం ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ నార్మల్ ఉంటే డెఫినెట్ గా ఐ ఈక్వల్ టు ఆర్ ఐ ఉండి తీరుతుంది. రైట్, సరే. ఇప్పుడు ఇంకొక పాయింట్ మనకు ఎగ్జామ్ లో మాట్లాడే పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ పి ఉంది, ఇక్కడ సి ఉంది, మధ్యలో ఎఫ్ ఉంది అని చెప్పి. సో డెఫినెట్ గా ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, పి నుండి ఎఫ్ కి ఎంత దూరం ఉంటుందో ఎఫ్ నుండి సికి కూడా అంతే దూరం ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే మధ్యలో సెంటర్ పాయింట్ అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ పికి సికి ఎవడయా సెంటరు అంటే ఎఫ్ గాడు ఉన్నాడు అన్నట్టు, క్యాపిటల్ ఎఫ్ పాయింట్ అనేది ఉంది. రైట్. సో ఇప్పుడు ఫిజికల్ సైన్స్ మిత్రులు కాకుండా మిగతా మిత్రులు దయచేసి ఈ ఆన్సర్ కు సమాధానం ఇవ్వండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే, పి నుంచి ఎఫ్ కుండే దూరం, జాగ్రత్త వినండి, పి నుండి ఎఫ్ కుండే దూరం దాన్ని స్మాల్ ఎఫ్ చేత సూచిస్తారు. ఓకే, క్యాపిటల్ పి నుంచి క్యాపిటల్ ఎఫ్ కుండే దూరాన్ని స్మాల్ ఎఫ్ చేత సూచిస్తారు. ఈ స్మాల్ ఎఫ్ అనే దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే ఫోకస్ అంటారు, తెలుగులోనేమో నాభ్యాంతరము అని అంటారు దాన్ని. ఓకే, నాభ్యాంతరము అని అంటారు. ఓకే, ఈ నాభ్యాంతరం, ఈ నాభ్యాంతరము అని అంటారు, ఎఫ్ అని అంటారు. పి నుంచి ఎఫ్ కుండే దూరం ఇక్కడ నేను రాస్తున్నది అండి, పిఎఫ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ అని రాస్తున్నా. ఓకే, పిఎఫ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ అని రాస్తున్నా. రైట్. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. పి ఇప్పుడు ఒక దర్పణం తీసుకున్నా, రాము ఒక దర్పణం తీసుకున్నాడు. ఓకే, ఒక పుటాకార దర్పణం తీసుకున్నాడు. పుటాకార దర్పణము యొక్క నాభ్యాంతరము 15 సెంటీమీటర్లు. ఓకే, 15 సెంటీమీటర్లు. పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరం 15 సెంటీమీటర్లు అయితే, ఓకే, పి నుంచి సికి ఉండే దూరం, పి నుంచి సికి ఉండే దూరము దీన్ని ఆర్ అంటారు, దాన్ని వ్యాసార్థము అని అంటారు, దీన్ని వ్యాసార్థము అని అంటారు. ఎందుకంటే ఇది సెంటర్ కదండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇది స్పియర్ లో సెంటర్ పాయింట్ అని చెప్పినాం. సెంటర్ పాయింట్ నుంచి మరి ఈ చివరికి ఉండేటువంటి దూరం మామూలుగా సర్కిల్లో సర్కంఫరెన్స్ అంటారు కదా, ఈ వృత్త పరిధి అంటారు. పరిధికి పోయినటువంటి దూరాన్ని ఏమంటామంటే వ్యాసార్థం అంటాం కదా. సేమ్ ఇక్కడ కూడా వ్యాసార్థమే సేమ్. సో ఇప్పుడు పీజీకి ఉండేటువంటి దూరము మిత్రులు, బయాలజీ మిత్రులు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఆర్ ఎంత? 30 సెంటీమీటర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో 30 సెంటీమీటర్స్. రైట్. ఓకే, అయితే నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు రవి వచ్చిండు, రాము పని అయిపోయింది, రవి వచ్చిండు. రవి తీసుకున్న దర్పణం యొక్క నాభ్యాంతరము ఓకే 22 సెంటీమీటర్. ఎంత? ఆర్ ఈక్వల్ టు 22 సెంటీమీటర్లు అండి. ఓకే, అయితే ఫోకస్ ఎంత? నాభ్యాంతరం ఎంత? 11 సెంటీమీటర్. ఎస్, 11 సెంటీమీటర్స్. సో ఇట్లా దీని మీద ఇది అంటే ఇప్పుడు మనకు సగం అని చెప్పుకున్నాం, అదే మీ మైండ్ లో కూర్చోబెట్టుకోండి. ఎందుకంటే పికి సికి మధ్యలో ఎఫ్ ఉంటాడు, తప్పకుండా ఫోకస్ సగం ఉంటది, ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటది అన్న మాట మాట్లాడుకున్నా. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి నేను సూత్రాన్ని ఇంట్రడ్యూస్ చేస్తా. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమనాలి అంటే, మామూలుగా ఆర్ అంటున్నాం కాబట్టి, వ్యాసార్థం ఆర్ అంటున్నాం కాబట్టి ఆర్ ఈక్వల్ టు 2F అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 2F అవుతుంది. ఓకే, లేదా ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, మీరే చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎఫ్ ఈక్వల్ టు R/2 అయితే ఇది అన్నట్టు. అంటే మనము ఈ విషయం, అసలు విషయం ఏదైతే ఉందో
ఆ విషయం కనుక మనకు అర్థమైపోయింది అంటే ఈ సూత్రం మనకు చాలా సులభం అండి. మనకు R కావాలంటేనేమో 2F చేస్తాము, F కావాలంటేనేమో R/2 చేస్తాం. నేను ఊరికే డైరెక్ట్ గా R/2 అది ఇది అంటే మనకు అర్థం కాని పరిస్థితి అన్నట్టు. అందుకే నేను ఇక్కడ నుంచి వచ్చినాను. రైట్. సో ఇది ఇది క్లియర్ అనుకుంటా నేను మీకు. సో ఈ విషయంలో ఇంతవరకు మనం మాట్లాడిన విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సార్ అది సమాంతర రేఖ గీసినాం కదా మనము, అది పర్టికులర్ గా ఆ ప్లేస్ లో గీస్తేనే హాఫ్ చేస్తుందా, లేక కొంచెం అటు ఇటు గీసినా సరే కూడా ఈ రూల్ ఏదంటున్నారు ఇప్పుడు? ఈ రే అంటున్నారా? ఈ కిరణమా? అవును, ఆ అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు మేడం, అట్లా ఏం లేదు. ఏ కిరణం గీసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇంత పెద్దగా తీసుకుంటా, ఓకే, ఇంత పెద్దగా తీసుకుంటా, ఏదో ప్రిన్సిపల్ యాక్సిస్ ఇట్లా గీసుకుంటా, ఓకేనా, ఇది సి పాయింట్ తీసుకుంటా. అందుకే మనం జాగ్రత్తగా మనం ఇంకా గీయడంలో తప్పులు ఏమైనా జరిగితే జరగొచ్చు కాక కానీ ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్ గా జరుగుతుందండి. సో ఈ కరెక్ట్ గా ఇది సి పాయింట్ తీసుకుంటే, ఇది పి పాయింట్ తీసుకుంటే డెఫినెట్ గా మనకు ఫోకస్ అనేది కరెక్ట్ గా ఫోకల్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఫోకల్ పాయింట్ అనేది ఎఫ్ సెంటర్ లోనే ఉంటారంట. దీనికి మధ్యలోనే ఉంటది. నువ్వు ఇక్కడైనా తీసుకోండి, అక్కడైనా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఇక్కడ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఇప్పుడు ప్యారల్ బీమ్స్ కంపల్సరీ డెఫినెట్లీ ఇట్ షుడ్ పాస్ త్రూ ద ఫోకస్. ఓకే, అందుకే ఆరో మార్కులు గుర్తుపెట్టుకోవాలి మనం ఎటు నుంచి ఎడిపోతున్నాయి. సో ఇది కూడా డెఫినెట్ గా ఇట్ షుడ్ పాస్ త్రూ ద ఫోకస్. అంతే, మీరు ఎక్కడ తీసుకున్నా సరే తప్పకుండా అది అట్లాగే ప్రయాణం చేస్తాను అది. సో మన పర్టికులర్ గా ఆ పాయింట్ తీసుకోవాలని లేదు, ఏ పాయింట్ తీసుకున్నా. ఎందుకంటే బికాస్ ఇదో ఇక్కడ ఉండే నార్మల్ ఏదైతే తీసుకుంటాం లంబం తీసుకో, అక్కడ IR సమానం అవుతుంది. ఇక్కడ ఉండే నార్మల్ తీసుకుంటే చూడండి IR సమానం అవుతుంది అన్నట్టు అట్లా. సో ఆ లెక్కన తప్పనిసరిగా అది ఎఫ్ గుండానే ప్రయాణం చేస్తుంది అన్నట్టు అట్లా. రైట్, గుడ్ క్వశ్చన్ మేడం, నైస్ క్వశ్చన్ అది. రైట్ రైట్. ఇప్పుడు ఒక చిన్న మనం ముందుకు పోదాం. మనం ప్రతిబింబ దూరానికి వస్తువు దూరానికి అంటే మనం ఇప్పుడు దర్పణం ముందు ఒక వస్తువు పెట్టినప్పుడు వస్తువు దూరము ప్రతిబింబ దూరము తెలుసుకునేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. దాంట్లో అది ప్రిన్సిపుల్లో పెట్టి చేయాల్సి ఉంటుంది. అదేం పెద్ద ఇష్యూ కాదండి, అదేం పెద్ద ఇష్యూ కాదు. దాన్ని కొంచెం సింప్లిఫై చేసి మనం ఇంకొక ఫార్ములాను మనం చెప్పుకుందాం. మనం ఇక్కడ మామూలుగా పుస్తకంలో ఏమి ఇస్తారు అంటే 1/f = 1/u + 1/v అని ఇస్తారు అన్నట్టు. ఓకే, ఇది ఇస్తారు అన్నట్టు. సో దీన్ని ఇట్లాగే చేయాలని రూల్ ఏం లేదు, నా ఇష్టం. నేనేం చేస్తా అంటే ఇప్పుడు చూడండి 1/f = నేను uv నేనేం చేస్తా అంటే మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ చేస్తాం కదా, u × v అవుతుంది, v + u అవుతుంది. సో దీన్ని తలకిందులు చేస్తా, రెండింటిని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తలకిందులు చేస్తే ఏమవుతుందంటే f/1 కదా. ఓకే, f/1 = uv/u + v అవుతుంది అన్నట్టు. సో ఇట్లా డైరెక్ట్ గా మనం 1/f ఈ రెసిప్రోకల్ ఏదైతే ఉందో వ్యుత్క్రమము అంటాం కదా, ఆ రెసిప్రోకల్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం అన్నట్టు. ఆ కన్ఫ్యూజ్ కాకుండా ఓన్లీ ఎఫ్ కావాలంటే ఈ ప్రిన్సిపుల్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది అన్నట్టు. uv/u + v లో సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుంది అన్నట్టు. ఈజీ. అంటే u అంటే ఏంటి అంటే ఇక్కడ u అంటేనేమో వస్తువు దూరం అండి. u అంటే వస్తువు దూరము, v అంటే ప్రతిబింబ దూరము, f అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాము ఫోకస్ అంటే నా అభ్యంతరం. అంటే u తెలుసు మనకు, v తెలుసు మనకు, f కనుకోవచ్చు. లేదా v తెలుసు మనకు, f తెలుసు మనకు, u కనుకోవచ్చు. సో ఏదో ఒకటి అన్నోన్ క్వాంటిటీ అంటాం కదా, తెలియనటువంటి మనకు రెండు విషయాలు ఇస్తే ఆ మూడో విషయాన్ని మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. అది మనం దేంట్లో మీకు ఈజీ అనిపిస్తే ఆ సూత్రంలో మనం ప్రతిక్షేపించి తెలుసుకోవచ్చు అన్నట్టు. పెద్ద ఇష్యూ ఏం కాదన్నట్టు. రైట్. అయితే ఇక్కడ మనం ఒకటి ఏంటి అంటే ఈ సూత్రంతో పాటు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ ఏం అడుగుతారంటే మనకు ప్రతిబింబాలు ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఏర్పడతాయనే దానికంటే కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ గా మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వస్తువు దూరము
ప్రతిబింబ దూరం, వస్తువు దూరము తర్వాత ప్రతిబింబ దూరాల మధ్యన సంబంధం ఏమైనా ఉందా అనేటువంటి అవకాశము, లేదా వస్తువు కన్నా వస్తువు కన్నా చిన్న ప్రతిబింబాలు ఎప్పుడు ఏర్పడతాయి. ఇప్పుడు నేనంతా కూడా పుటాకార దర్పణంలోనే మాట్లాడుతున్నాను. నేను ఇంకా కుంభాకారానికి వెళ్ళలేదు, దయచేసి కన్ఫ్యూజ్ కాకండి, ఓకేనా. సో ఇప్పుడు పుటాకార దర్పణం గురించి మాట్లాడుతున్నాను నేను. సో దీంట్లో ఏం చేస్తాము అంటే దర్పణం ఎప్పుడెప్పుడు ఎట్లా ఏర్పడుతుంది అన్నది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. నేను 6 సందర్భాలు చెప్తా. ఈ 6 సందర్భాలు మా సారు తిడతాడు నిన్ను. ఇక్కడ మా సారు నిజం చెప్తున్నాడు, నువ్వు అల్లరి చేయొద్దు. ఎన్నిసార్లు మ్యూట్ పెట్టుకొని చెప్పాడు మళ్ళా. మేడం మ్యూట్ చేసుకోండి అందరూ. మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు దయచేసి అందరు కూడా మ్యూట్ చేసుకోండి. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. మేడం గారు, ఎస్, గుడ్, థ్యాంక్ యూ. డౌట్ వస్తుంది. ఎస్, చెప్తాను ఖాళీగా ఇంటనే లేదు. ఎస్, ఓకే సార్ మ్యూట్ పెట్టండి సార్. దయచేసి అందరు కూడా మ్యూట్ లో ఉండండి, ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది, అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది మనకు. ఏదైతే మనం చెప్పదలుచుకుంటామో ఆ టెంపో మధ్యలో ఎక్కడో కట్ అయిపోతుంది అన్నట్టు. సో ఆ సీరియస్నెస్ కూడా కొంత ఇబ్బంది అవుతుంది అన్నట్టు. రైట్, ఎక్కడున్నాం మనం? ఎస్, ప్రతిబింబ దూరము. నాకు కూడా కొంచెం పిక్చర్ పక్కకి వెళ్ళిపోయేది అన్నట్టు చెప్పాలనుకున్నది. రైట్, ప్రతిబింబ దూరము వస్తువు దూరానికి మధ్యన సంబంధం ఏంటి అని అంటే, అది తెలియాలి అని అంటే మనం ఈ 6 సందర్భాలలో పుటాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ లక్షణాల గురించి మనం తెలుసుకోవాలన్నట్టు. సో ఎట్లా సార్ అంటే, ఇంకా మీరు పూర్తిగా అంత డీప్ గా కూడా తెలుసుకోవాల్సిన పెద్దగా అవసరం లేదు. నేను ఒక చిన్న చిట్కా లాగా, ఒక చిన్న ఈజీనెస్ కోసం నేను ఒక చిన్న విషయం చెప్తా, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. అది గుర్తుంటే ఈ 6 సందర్భాలు కూడా ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతుంది అన్నట్టు. రైట్, సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం అంటే, వస్తువు చాలా దూరంలో ఉంది, అనంత దూరంలో, అక్కడెక్కడో గుట్టలు, చెట్లు, చేమలు అక్కడెక్కడో దూరంగా కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఆ ఆబ్జెక్ట్, వస్తువు అంటే ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్, అంటే అనంత దూరంలో వస్తువు ఉంది అనుకోండి, ఓకేనా. అనంత దూరంలో వస్తువు ఉంది. సో అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు అనంత దూరం నుంచి వస్తువు నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణాలు పుటాకార దర్పణం మీద ఎట్లా పతనం చెందుతాయి? ఎవరైనా చెప్తారా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ లక్షణం. సమాంతరంగా పతనం చెందుతాయి 0 degrees యాంగిల్లో. మళ్ళీ అదే మీరు ఫిజికల్ సైన్స్ మేడం? మీరు నాహిదా 15? కాదు సార్, బయాలజీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రైట్, చాలా సంతోషం. రైట్, సో ఎందుకు చెప్పండి, ఎందుకు సమాంతరము అని అనుకుంటున్నారు మేడం మీరు? అప్పటి నుంచి మీరు చెప్పారు కదా సార్, కాంతి జనకం దూరంలో ఉన్నప్పుడు సమాంతరంగా వస్తున్నట్టు కనిపిస్తాయి. వెరీ గుడ్. అది పాయింట్ గుర్తుంచుకోవాలి, అందుకే నేను చెప్పేది. సో ఆ లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ కనుక మనకు తెలిసి ఉంటే ఇక దాని గురించి మనం మాట్లాడతాం అట్లా. సో అనంత దూరం నుంచి ఏ వస్తువు నుంచి వచ్చినా సరే వాటిని ఎట్లా ట్రీట్ చేయాలి అంటే తప్పకుండా సమాంతర కిరణాలుగానే భావించాలి. సో ఆ సమాంతర కిరణాలు కనుక వచ్చి పతనం చెందితే పుటాకార దర్పణానికి డెఫినెట్ గా అవి ఎక్కడి నుంచి వెళ్తాయండి? ఎక్కడి నుంచి వెళ్తాయి అనుకున్నాం మనం? చెప్పాలి. సమాంతర కిరణాలు ఇప్పుడు దూరం నుంచి అంటే సమాంతర కిరణాలు అనేది కేంద్రకం నుండి ఎక్కడ రివర్స్ వెళ్తాయి సార్. ఓకే, అదే పరావర్తనం చెందుతాయి డెఫినెట్ గా. ఎస్. సో అందుకే నేను ఇంతకు ముందు చెప్పిన, నేను అందుకే ఇవన్నీ డైరెక్ట్ గా అట్లా చెప్పకుండా ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెట్టిన అన్నట్టు. సో మీరు అందుకే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చెప్పిన నేను
సి నుంచి అని నేను చెప్పలేదు. అది సమాంతర కిరణాలు ఎప్పుడు ఎక్కడైనా పతనం చెందిన పుటాకార దర్పణంలో ఏ బిందువు వద్ద పతనం చెందినా సరే అవి తప్పకుండా క్యాపిటల్ ఎఫ్ గుండానే ప్రయాణం చేస్తాయి. ఆ ఎఫ్ అనేది ఫోకల్ పాయింట్. ఓకే, ఆ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఆ దూరం అనేది ఏమో ఫోకస్ అవుతుంది. ఎక్కడి నుంచి పి నుంచి క్యాపిటల్ ఎఫ్ దాకా ఉండే దూరం ఏం ఫోకస్ అనాలే, నాభ్యంతరం అనాలే. అదే ప్రధాన నాభి అంటాం ఎఫ్. అందుకే రేపు ఆబ్జెక్టివ్ లో కూడా మనకు అడిగినప్పుడు నాభ్యంతరం గుండా ప్రయాణం చేస్తుందా, ప్రధాన నాభి గుండా ప్రయాణం చేస్తుందా, లేకుంటే వక్రతా కేంద్రం నుంచి ప్రయాణం చేస్తుందా, లేదంటే దర్పణ ధ్రువం నుంచి ప్రయాణం చేస్తుందా అని ఇట్లా అడగవచ్చు. అడితే అప్పుడు ఏం ఆన్సర్ ఇవ్వాలి మనం? ప్రధాన నాభి నుంచి ప్రయాణం చేస్తుంది. సో అప్పుడు నాభ్యంతరం అంటే పప్పుల కాలేసినట్టే అవుతాం. ఓకే, రాంగ్ ఆన్సర్, రాంగ్. ఓకే, కాబట్టి నాభ్యంతరం అనకూడదు దాన్ని. ఓకే, ప్రధాన నాభి గుండానే ప్రయాణం చేస్తాయి. రైట్, గుడ్. సో ప్రధాన నాభి గుండా ప్రయాణం చేస్తాయి. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకున్నారు. అనంత దూరంలో వస్తూ ఉంటే మనకు కిరణాలన్నీ ఎక్కడికి వచ్చి కలుస్తున్నాయండి? ప్రధాన నాభి దగ్గర వచ్చి కలుస్తున్నాయి. ఓకేనా? నేను ఇక్కడ పైన కిరణాలు గీసి చూపించిన. ఓకేనా? మీకు అసైన్మెంట్ ఏంటంటే కింద కిరణాలు కూడా గీయండి. ఒక 2, ఎక్కువ అక్కర్లేదు, 3, 4 అక్కర్లేదు. కింద కూడా 2 గీయండి. అవి కూడా ఎఫ్ గుండానే ప్రయాణం చేస్తాయి. అంటే అవి 2 కలిస్తేనే మనకు అక్కడ ఏమైతాయి అంటే మనం చెప్పుకున్నాం కేంద్రీకరణ దర్పణము అని చెప్పుకున్నాం మనం. ఆ కేంద్రీకరణ దర్పణం అన్నది అర్థమైపోతుంది అన్నట్టు మనకు. ఓకే, సో ఈ కేంద్రీకరణ దర్పణము కింద నుంచి నేను గీసి చూపిస్తా. ఓకేనా? రైట్. ఇక్కడ పెద్దది గీసినాం కదా మనం. సో ఇక్కడ కింద కూడా నేను 2 కిరణాలను గీసి చూపిస్తా. ఓకే, రైట్. ఈ కిరణాలు, అందుకే ఆరో మార్క్ పెడుతున్నాం చూడండి. ఈ కిరణము పతన కిరణము. కిరణం పతన కిరణం. ఇక్కడ వచ్చినటువంటి కిరణము డెఫినెట్ గా ఎక్కడి నుంచి పోతుందని చెప్పినాం మనం? ఎఫ్ గుండానే ప్రయాణం చేస్తుంది అని చెప్పినాం మనం. సో ఈ కిరణం ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తుంది? ఎఫ్ గుండానే ప్రయాణం చేస్తుంది. అంటే ఈ అన్ని కిరణాలు కూడా ఎక్కడ కలుసుకుంటున్నాయి? ఎఫ్ దగ్గరనే కలుసుకుంటున్నాయి అన్నట్టు. ఇక్కడ ఎఫ్ అనేటువంటి బిందువు దగ్గర కలుసుకుంటాయి. కాబట్టి దీన్ని బట్టి ఈ బొమ్మను చూసిన వెంటనే మనము ఏం చెప్పొచ్చు అంటే కాంతిని ఇది కేంద్రీకరిస్తుంది అని చెప్పొచ్చు. కాంతిని కేంద్రీకరిస్తుంది అన్నబడే మనకేం గుర్తుకు రావాలి? ఓహో, ఇది దీని షేప్ చూసినప్పుడే ఇది కేంద్రీకరణ దర్పణము అని చెప్పాలి. ఈ కేంద్రీకరణ దర్పణము ఎవరయా అని అంటే ఇది పుటాకార దర్పణము అని చెప్పొచ్చు. పుటాకార దర్పణం అంటే ఏముంటదబ్బా అంటే ఏదైతే పతనతలం ఏదైతే ఉంటుందో ఇది పల్లం ప్రాంతంగా అంటే గుంత ప్రాంతం లాగా ఉంటది పతన తలము. తర్వాత ఉబ్బెత్తు వైపు అంతా కూడా పూత పోయబడి ఉంటది అన్న సంగతి రావాలి. రైట్. సో ఇప్పుడు ఇవన్నీ కలుసుకున్నాయి కాబట్టి తప్పకుండా ఎక్కడ ప్రతిబింబం ఏర్పడి తీరుతుంది? మనకు ఎఫ్ దగ్గర ఏర్పడి తీరుతుంది ప్రతిబింబం. అనంత దూరం నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు ఎఫ్ దగ్గర వచ్చి పతనం చెందినాయి కాబట్టి, పరావర్తనం చెంది ఇక్కడ కలుసుకున్నాయి కాబట్టి మనకు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది అంటే ఎఫ్ దగ్గర ఏర్పడ్డది. అది ఫస్ట్ నెంబర్ 1 రెఫరెన్స్. రెండోది ఏంటి అంటే ఇవి చెప్పిన తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతా ఈ 6 సందర్భాల్లో. ఓకే, మనకి ఎగ్జామ్ లో ఎట్లా వచ్చేటువంటి అవకాశం ఉంటది అని. అందుకే నేను ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, క్వశ్చన్స్ మాట్లాడతాం. రైట్. సో నెక్స్ట్ రెండవ సందర్భం ఏంటి అంటే రెండవ సందర్భంలో మనకు అనంత దూరం అయింది కదా, కొంచెం దగ్గరికి వస్తాం మనం. ఎంత దగ్గరకు వచ్చినాము అంటే అక్కడెక్కడో దూరంగా ఉన్న వస్తువు కాకుండా ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇక్కడ వస్తువు పెడతా. ఇక్కడ అంటే సికి అవతల పెడతా. సికి కొంచెం దూరంలో, వెనకాల సికి కొంచెం దూరంలో పెడుతున్నాను నేను. ఇక్కడ సికి ఒక వస్తువు కాబట్టి నేను ఇట్లా నిలబెట్టిన అన్నట్టు ఒక వస్తువుని ఇక్కడ ఆబ్జెక్ట్ ఇట్లా నిలబెట్టిన. రైట్. చూడండి, ఇక్కడ దూరం ఉన్నది కొంచెం ఇట్లా దగ్గరకు వచ్చింది. ఎవరికి దగ్గరకు వచ్చింది? దర్పణానికి దగ్గరకు వచ్చింది. సో సికి అవతల పెట్టినప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది అంటే ప్రతిబింబము. చూడండి, ఎఫ్ ఉంది కదా, ఎఫ్ నుంచి కొంచెం దూరం పోతుంది అన్నట్టు. జాగ్రత్తగా వినండి. అనంత దూరంలో ఉన్నప్పుడేమో ఎఫ్ దగ్గర ఏర్పడ్డది అని చెప్తున్నాం మనం. సికి అవతల గనక వస్తువు ఉంటే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఎఫ్ కు సికి మధ్యలో ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ ఎక్కడనో ఏర్పడుతుంది. అది ఎట్లా ఏర్పడుతుంది అన్న సంగతి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ ఏర్పడుతుంది.
రైట్. ఇవన్నీ కిరణ చిత్రాలు, ఇవన్నీ పెద్దగా అవసరం లేదు మీకు, అందుకోసమని నేను దాని గురించి కాన్సన్ట్రేషన్ చేయను. జస్ట్ ఆ సందర్భాన్ని బట్టి మనకు ప్రతిబింబాలు వాటి యొక్క లక్షణాలు తెలియాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. రైట్. సో ఇక్కడ ఎఫ్ కు సికి మధ్యలో ఏర్పడింది అంటే ప్రతిబింబం ఏమైంది, దర్పణాన్ని కొంచెం దూరం పోయింది. నెక్స్ట్ మూడో సందర్భము సి దగ్గర పెట్టా నేను వస్తువు. ఓకే, సి దగ్గర వస్తువు పెట్టినప్పుడు మెల్లగా ఈ ఇంతకుముందు ఇక్కడ ఏర్పడిన ప్రతిబింబం కాస్త మెల్లగా ఇక్కడికి జరిగింది. ఎక్కడికి జరుగుతుంది? సి దగ్గరకే జరిగింది. ఓకే, సి దగ్గరకే జరిగింది. రైట్, సి దగ్గరకే జరిగింది. సో నేను ఏం చెప్తున్నా అంటే అది ఎక్కడెక్కడ ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి అనేవి మాత్రమే చెప్తున్నాను నేను. ఓకే, ప్రతిబింబ లక్షణాల జోలికి పోవట్లేదు నేను, జాగ్రత్తగా వినండి. రైట్. సో సి దగ్గరనే ఏర్పడ్డది. ఇప్పుడు మూడో సందర్భం అయిపోయిందండి. నేను నాలుగో సందర్భంలోకి పోతున్నా. నాలుగో సందర్భానికి మీరు ఆన్సర్ మీరే ఇవ్వాలి. చూద్దాము ఆలోచన. దయచేసి బయాలజీ మిత్రులు రెస్పాండ్ కావాలి. ఇప్పుడు వస్తువుని నేనేం చేసిన అంటే ఎఫ్ కు సికి మధ్యలో పెట్టినా. ఓకే, ఎఫ్ కు సికి మధ్యలో వస్తువు పెట్టినా. ఎక్కడ ఏర్పడి ఉండవచ్చు అప్రాక్సిమేట్ గా గెస్ చేయండి. ఏర్పడి ఉండవచ్చు. గుడ్. ఎందుకు అంటే ఆపోజిట్ అన్నట్టు, వైస్ వర్సా. చూడండి, వస్తువు ఏమో దగ్గరికి వస్తూ ఉంది, ప్రతిబింబం ఏమవుతుంది మెల్లగా దూరం పోతూ ఉంది. సో ఎఫ్ కు సికి కనుక మధ్యలో వస్తువు ఉంచితే డెఫినెట్ గా సికి అవతల ఎక్కడనో ఏర్పడుతుంది ప్రతిబింబం. రైట్. సో ఇది నాలుగో సందర్భం అయిపోయింది. ఐదో సందర్భంలో నేను వస్తువును ఎఫ్ దగ్గర పెట్టిన. ఇప్పుడు ఎక్కడ ఏర్పడవచ్చు? అనంత దూరం. అంతే, ఆపోజిట్. ఇంతకు ముందు అనంత దూరం అంటే ఎఫ్ అనుకున్నాం మనం. ఓకేనా? ఎఫ్ కు సికి మధ్యలో అదేది సికి అవతల పెట్టినప్పుడు ఏమొచ్చింది అంటే ఎఫ్ కు సికి మధ్యలో ఏర్పడ్డది ప్రతిబింబం అని చెప్పినాం. ఇంతకుముందు ఏం చెప్పినాం? ఎఫ్ సికి మధ్యలో వస్తువు నుంచినప్పుడు సికి అవతల ఏర్పడ్డది అంటే వాడు అటు రైట్ లెఫ్ట్ లాగా అన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఏర్పడ్డది అంటే ఎఫ్ దగ్గర నేను గనక వస్తువు నుంచితే అది డెఫినెట్ గా అనంత దూరంలో ప్రతిబింబం ఏర్పరచాలి. రైట్. సో ఇది అనంత దూరంలో ప్రతిబింబం ఏర్పరచాలి. సో ఇప్పుడు అనంత దూరంలో ప్రతిబింబం ఏర్పరచాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ రెఫరెన్స్ ఏంటి అంటే పికి ఎఫ్ కు మధ్యలో ఉంచిన. ఇప్పుడు ఎక్కడ ఏర్పడుతుందంటే పికి ఎఫ్ కు మధ్యలో ఉంచిన వస్తువు. ఎస్, ఈ రెఫరెన్స్ ఒకటి క్రూషియల్ గా మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా చెప్పగలుగుతారా అండి? సి దగ్గర. మేడం, సి దగ్గర లేదు, సి ప్లేస్ అయిపోయింది, ఇంకా దూరం వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఎఫ్ దగ్గర ఉన్నప్పుడే అనంత దూరం అయింది. ఇంకా అనంత దూరానికి ఇంకా అవతల ఏముంటదబ్బా? ఏముండదు కదా. మరి అది ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఎస్, దిస్ ఈజ్ స్పెషల్ కేస్ అన్నట్టు. ఈ కేసు స్పెషల్ కేసు. దీని మీద చాలా సార్లు అడుగుతుంటాడు, కన్ఫ్యూజ్ అవుతుంటారు పిల్లలు కూడా. సో ఇది పికి ఎఫ్ కు కనుక మనం ఉంచినట్లయితే ఇది ఎక్కడ ఏర్పడతాయంటే ప్రతిబింబం దర్పణం వెనకాల ఇది మిథ్యా ప్రతిబింబం. ఆ గతంలో చెప్పుకున్నాం మనం, నిజ ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబము అని చెప్పుకున్నాం అన్నట్టు. ఇక అనంత దూరంకు అవతల ఏముండదు కాబట్టి ఏమైతుంది అంటే ఇది పికి ఎఫ్ కు మధ్యలో అంటే ప్రధాన నాభికి తర్వాత దర్పణ ధ్రువానికి మధ్యలో కనుక వస్తువు ఉంచితే ఎక్కడ ఏర్పడుతుంది అంటే దర్పణం వెనకాలనే ఏర్పడుతుంది. అది మనకు మిథ్యా ప్రతిబింబంగా ఏర్పడుతుంది. అది నిటారుగా ఏర్పడుతుంది. మిగతావన్నీ కూడా తలకిందులుగా ఏర్పడతాయి. ఓకే, మిగతా అన్ని సందర్భాల్లో తలకిందులు ఏర్పడతాయి. అన్ని సందర్భాల్లో మనం ఇంతకుముందు ఆ 5 సందర్భాలు చెప్పుకున్నాం కదా. ఈ 5 సందర్భాల్లో కూడా అన్ని తలకిందుల ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ ఒకటి మాత్రం మిథ్యా ప్రతిబింబం, దీన్ని తెర మీద పట్టలేము. ఓకే, ఇది నిటార్ అయినటువంటి ప్రతిబింబము, పెద్దగా ఉంటది కూడా, ఎన్లార్జ్డ్ అంటాం. ఓకే, ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని అంటాం. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తా. ఆ క్వశ్చన్స్ ను ఇప్పుడు నేను చెప్పిన విషయం అర్థమైంది అంటే ఆ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి మీకు ఈజీగా అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 6 సందర్భాలు మనం చెప్పుకున్నాం కదా. ఈ 6 సందర్భాలలో ఓకే, ఒక విద్యార్థి లేదా ఎవరో ఒక వ్యక్తి
ఒక వ్యక్తి ఒక పుటాకార దర్పణంలో వక్రతా కేంద్రం వద్ద నిలుచొని ఉన్నాడు. ఓకే, ఒక పుటాకార దర్పణం ముందు ఒక వ్యక్తి ఆ దర్పణం యొక్క వక్రతా కేంద్రము వద్ద సి పాయింట్ వద్ద నిలుచొని ఉన్నాడు. అతని ప్రతిబింబము ఎక్కడ ఏర్పడుతుంది? ఎస్, సి దగ్గర ఏర్పడుతుంది, తలకిందులు ఏర్పడుతుంది. రైట్. సో ఇప్పుడు మనం ఆయనతో చెప్తే సరిపోదు అన్నట్టు మనకు వచ్చినటువంటి వాటికి. ఇప్పుడు మనం లక్షణాల గురించి కూడా మాట్లాడదాం. రైట్, మీకు దాదాపుగా చాలా మందికి అర్థమైందని భావిస్తున్నా. ఇప్పుడు లక్షణాల దగ్గరికి వస్తాం మనం. ఇప్పుడు ఈ లక్షణాలు ఏం చెప్పుకుంటామంటే, ప్రతిబింబం యొక్క లక్షణాలు చెప్పుకున్నప్పుడు ఏమేం చెప్పాలి అంటే, అది ఫస్ట్ ఎక్కడ ఏర్పడుతుంది అనేది ఒకటి చెప్పాలి, ఆ పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్ ఏం చెప్పాలి అంటే, తలకిందులు ఏర్పడిందా, నిటారుగా ఏర్పడ్డదా? ఓకే, ఎరెక్టెడ్ ఆర్ దాన్ని ఏమంటారు, తలకిందులు ఏమంటారు, వాటర్ రావట్లేదు సార్. ఇన్వర్టెడ్. ఇన్వర్టెడ్, రైట్. ఇన్వర్టెడ్, గుడ్. సో ఇన్వర్టెడ్ ఇమేజా లేకుంటే ఎరెక్టెడ్ ఇమేజా అన్నది మనం అది చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకో లక్షణం ఏం చెప్పాలి అంటే, మనం వెదర్ ఇట్ ఈస్ వర్చువల్ ఇమేజ్ ఆర్ రియల్ ఇమేజ్, అంటే నిజ ప్రతిబింబమా లేదా మిథ్యా ప్రతిబింబమా అని చెప్పాల్సి ఉంటుంది అన్నట్టు. మూడోది, సో ప్రతిసారి 4 లక్షణాలు చెప్పాల్సి ఉంటుంది అన్నట్టు ప్రతిబింబాన్ని మనం చెప్పాలన్నప్పుడు. 4వ లక్షణం ఏంటి అంటే, అది పెద్దగా ఉందా చిన్నగా ఉందా. వస్తువును పోల్చినప్పుడు ప్రతిబింబం చిన్నగా ఉందా పెద్దగా ఉందా అన్న సంగతి చెప్పాలి. సో ఇప్పుడు ఏం చెప్తాము అంటే, గుర్తుపెట్టుకోండి, ఇంకో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. సి దగ్గర ఏర్పడినప్పుడు మాత్రము, సి దగ్గర వస్తువు పెట్టినాము, సి దగ్గరనే ప్రతిబింబం ఏర్పడింది, అది కరెక్ట్ గా వస్తువు పరిమాణం అంతనే ఉంటది, తలకిందులుగా ఉంటది, మిథ్యా ప్రతిబింబం అయి ఉంటది. ఓకేనా, సి దగ్గరనే ఏర్పడ్డది. ఓకే, సో తప్ప మనకు సికి అవతల ఏర్పడే సందర్భాలు, అంటే వక్రతా కేంద్రానికి అవతల ప్రతిబింబం ఏర్పడే సందర్భాలు, నేను వస్తువు పెట్టిన సందర్భాలు అంటలేను, జాగ్రత్త. ఓకే, సికి అవతల ఏర్పడే సందర్భం ఏంటంటే, సికి అవతల ఏర్పడే సందర్భం ఒకటి, తర్వాత అనంత దూరంలో ఏర్పడే సందర్భం ఇంకోటి. ఓకే, ఈ రెండు సందర్భాలలో వస్తువు కన్నా పెద్దదైన ప్రతిబింబం ఏర్పడుతుంది, అది తలకిందులు ఏర్పడుతుంది. ఓకేనా, నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఓకే, సో ఆ రెండు సందర్భాల్లో మాత్రమే రెండు పెద్ద ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఇంకా సికి అవతల ఏర్పడేదేమో కొంచెం పెద్దగా ఉంటుంది, అనంత దూరంలో ఏర్పడేది ఇంకా పెద్దగా ఉంటుంది, అనంత దూరంలో ఏర్పడేది ఇంకా పెద్దగా ఉంటుంది, అట్లా అన్నాడు. రైట్, పరిమాణం కూడా అంతే. చూడండి, మనకు దర్పణానికి దగ్గరగా ఏర్పడేటువంటి ప్రతిబింబాలు చిన్నగా ఉంటాయి, దర్పణం నుంచి దూరం పోయే కొద్దీ ఏర్పడేటువంటి ప్రతిబింబాల యొక్క పరిమాణం పెరుగుతూ పోతుంటది అన్నట్టు. ఓకే, ఎస్, సి దగ్గర సేమ్ ఉంటది, అంతకంటే సి కంటే ముందు ఉన్నవన్నీ కూడా ఇప్పుడు అవతల పెద్దవి ఏర్పడ్డాయి అంటే సికి యువతల ఏం ఏర్పడినట్టు లెక్క, చిన్నది, అంతే కదా. పెద్ద కోడలు మంచిది అంటే చిన్న కోడలు ఏమన్నట్టు లెక్క, చెప్పగానే చెప్పినట్టు అన్నట్టు. అక్కడ పెద్దది ఏర్పడ్డది అని అంటే యువతల సికి యువతల చిన్నది ఏర్పడ్డది అన్నట్టే లెక్క. సో ఈ చిన్నవి ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే రెండు సందర్భాలు. ఓకే, ఎప్పుడు ఏర్పడ్డాయి మనకు అంటే, ఎఫ్ కు సికి మధ్యలో ఏర్పడిన ప్రతిబింబం ఒకసారి, తర్వాత ఎఫ్ మీద ఏర్పడినటువంటి సందర్భం ఒకసారి. ఓకే, అంతేనా? రైట్. సో సి దగ్గరనేమో సేమ్ అని చెప్పినాం, 5 సందర్భాలు అయిపోయింది. రైట్. సో నిటారు ప్రతిబింబం మాత్రం ఎక్కడ ఏర్పడింది అంటే, మనకు దర్పణానికి వెనక ఏర్పడింది అన్న సంగతి చెప్పినాము. అది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, పికి ఎఫ్ కు మధ్యలో వస్తువు ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడ్డది అన్నమాట. రైట్. సో ఇప్పుడు పికి ఒక క్వశ్చన్, ఈ పాయింట్ మీద నేను ఒక క్వశ్చన్, ఈ పుటాకార దర్పణాలు వినియోగంలోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా రకాలుగా అడుగుతారు, చాలా రకాలుగా అడుగుతారు. ఇప్పుడు అదేదో దాంట్లో చెప్తారు చూడండి, మనకు పుస్తకంలో కూడా ఉంది. అప్పుడెప్పుడు
మనకేంటి ఆ అణుబాంబులు ఇవన్నీ ఏం కనుక్కోకంటే ముందు ఆయన ఎవరు పెద్ద మనిషి ఏం చేసిండంటే శత్రువుల యొక్క ఓడలను కాల్చడానికి కూడా పుటాకార దర్పణాలను వాడిండంట. ఓకేనా? సో ఆ దర్పణము నుంచి శత్రువు యొక్క పడవ ఎక్కడ ఉండాలి, ఏ బిందువు దగ్గర ఉండాలి చెప్పండి. ఎఫ్ దగ్గర. ఎఫ్ దగ్గర. ఇంకా చెప్పండి. ఎస్ మేడం, వినిపించలేదు మేడం నాకు, మళ్ళీ ఒకసారి చెప్పగలరా? క్వశ్చన్ రిపీట్ చేయాలన్నా? ఓకే, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు శత్రువు యొక్క పడవను కాల్చడం కోసము నేను ఉపయోగించే దర్పణానికి ఎంత దూరంలో ఆ పడవ ఉండాలి, లేదా ఆ పడవ ఉండే బిందువు ఏది? అనంత దూరం. ఎఫ్ దగ్గరే సార్. ప్రధాన నాభి. ఇంకా రానియండి క్వశ్చన్స్, ఆన్సర్స్ చెప్పండి. ఎస్, నాభ్యంతరంలో ఉండాలి సార్. ఎఫ్ కు సి కి మధ్యలో ఉండాలి సార్. నాభ్యంతరం ప్లేస్ లో ఉండాలి. ఓకే, రైట్. ప్రధాన నాభి సార్, ప్రధాన నాభి. రైట్, వెరీ గుడ్. సో మళ్ళీ కొంతమంది మిత్రులు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మళ్ళీ ఒక్కసారి నేను చెప్తా, గుర్తుంచుకోండి. ఇప్పుడు అనంత దూరం నుంచి వచ్చే కాంతి కిరణాలన్నీ కూడా ఎక్కడ కేంద్రీకరించుకుంటాయి అంటే నాభి వద్ద, ప్రధాన నాభి అంటాం కదా, ఆ నాభి వద్ద కేంద్రీకరించుకుంటాయి. అంటే నేను ఆ శత్రువు యొక్క పడవను కాల్చాలి అని అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలను ఇక్కడ కేంద్రీకరించేటట్టుగా నేను పెట్టాలి అంటే ఎఫ్ దగ్గర కేంద్రీకరించుకుంటాయి. సో ఆ శత్రువు యొక్క పడవను నేను వచ్చేట్టుగా నా పడవను లేదా నా యొక్క పుటాకార దర్పణాన్ని నేను ఎట్లా దగ్గరికి తీసుకుపోవాలి అంటే కరెక్ట్ గా ఆ వాణి యొక్క పడవ కరెక్ట్ గా ప్రధాన నాభి దగ్గర ఉండేటట్టు నేను చూసుకోగలగాలి, అదన్నట్టు. సో ఎఫ్ కు సికి కానీ లేకుంటే సి దగ్గర కానీ వస్తే లాభం లేదు, వాడు మనం నెత్తిన ఇంకోటి బాంబు వేసిపోతాడు అన్నట్టు అట్లా. సో మన అదే అన్నట్టు దాని యొక్క లక్షణాన్ని అందుకే నేను వివరంగా వివరించడానికి ప్రయత్నించిన. సో ఎక్కడ ఉంచాలి అంటే నాభి దగ్గర శత్రువు యొక్క పడవను ఉండేది. ఎందుకు అంటే కాంతి మొత్తం అక్కడ కేంద్రీకరించబడుతుంది అన్నట్టు. ఎందుకోసం అంటే కాంతి కేంద్రీకరించబడుతుంది. ఎట్లా కేంద్రీకరిస్తాం సార్ అంటే అవి సమాంతర కిరణాలు కాబట్టి సార్, అట్లా అన్నట్టు. దాని వెనకాల అట్లా వెళ్ళిపోవచ్చు అన్నట్టు మనం. రైట్. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ సేమ్ ఇదే ప్రిన్సిపుల్లో ఇంకొకటి ఉంటుంది అన్నట్టు, సోలార్ కుక్కర్ అని వస్తుంది అన్నమాట. ఈ సోలార్ కుక్కర్ లో నేను సోలార్ కుక్కర్ తయారు చేసిన అని అనుకుంటే నేను వంట వండాల్సినటువంటి పాత్రను నేను ఎక్కడ ఉంచాలి? ప్రధాని నాభి దగ్గర స్టాండ్ పైన ఉంచాలి, ఒక స్టాండ్ చేయాలి అంతే, దట్స్ ఆల్. అంటే ఏదైతే ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటామో, ఏదైతే ప్రధాన అక్షం తీసుకుంటామో ఆ ప్రధాన అక్షానికి కరెక్ట్ గా మధ్యలో ప్రధాన నాభి ఎక్కడైతే ఉంటుందో, మళ్ళీ ఫోకస్ అని అంటున్నారు. దయచేసి అది నాభ్యంతరం అని అనొద్దు. దూరాన్ని లెక్కించినప్పుడు మాత్రమే అది నాభ్యంతరంగా తీసుకుంటాము. అక్కడ దూరాన్ని కొలిచేది నాభ్యంతరము. బిందువుగా చెప్పినప్పుడు మాత్రము అది ప్రధాన నాభిగానే చెప్పాలి. ఓకేనా? ప్రధాన నాభిగానే మాట్లాడాలి దాన్ని. ఓకేనా? సో నేను ఫోకస్ అని అక్కడ రాదన్నట్టు. ఓకేనా? ఎంత దూరంలో ఉంచాలి అని అడిగిన అనుకో, ఏ బిందువు వద్ద అని అడిగిన అనుకో, అప్పుడు తప్పకుండా క్యాపిటల్ ఎఫ్ ప్రధాన నాభి అని చెప్తాము. లేదా ఎంత దూరంలో ఉంచాలి అని అడిగినాం అనుకో, ఎంత దూరంలో ఉంచాలంటే నాభ్యంతరము చివరిలో ఉంచాలండి, అంతే. నాభ్యంతరం దూరంలో ఉంచాలి అన్నట్టు. సో నాభ్యంతరం దూరంలో ఉంచాల్సి వస్తుంది. అట్లా దూరాన్ని అడిగినప్పుడు మాత్రం ఎట్లా చెప్పాలి. రైట్. అందుకే ఆ సెంటెన్స్ ను కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలన్నట్టు. అందుకే సైన్స్ లో చాలా తిరకాసు ఉంటుంది అన్నట్టు, కొంచెంలో మిస్ అయిపోతాం అన్నట్టు. మనకు తెలుసు, ఆన్సర్ తెలిసింటది, కానీ మనం కరెక్ట్ గా దాన్ని మనం ఫోకస్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయకుంటే ఇబ్బంది పడిపోతాం అన్నట్టు. రైట్. సో ఈ 6 సందర్భాలు మనం చెప్పుకున్నాం కదా.
రైట్. ఇంకొక సందర్భం చూడండి, క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ సార్ గడ్డం గీసుకోవాలనుకుంటున్నాడు. ఓకేనా? సో గడ్డం గీసుకోవాలనుకుంటున్నప్పుడు ఆయన చూసేటువంటి ప్రతిబింబము ఎలాంటి ప్రతిబింబము, దాని లక్షణాలు ABCDలలో 2-3 ఇప్పుడు మనం 4 లక్షణాలు అనుకున్నాం కదా, ఆ 4 లక్షణాలలో ఏదో ఒకటి తప్పు, అన్ని తప్పులు ఇస్తాడు, కరెక్ట్ గా అయినటువంటి సమాధానము ఒకటి మాత్రమే ఉంటది. సో అవి మనము చెప్పగలగాలి. సో గడ్డం గీసుకునేటువంటి దర్పణంలో గడ్డం గీసుకునేటప్పుడు కనిపించేటువంటి ప్రతిబింబం యొక్క లక్షణాలు ఎట్లా ఉన్నాయి చెప్పండి. మిథ్యా ప్రతిబింబం సార్. ప్రతిబింబం సార్. ఓకే ఓకే, నిటారుగా ఉంటది. ఇంకా తెరపైన పక్కలేమో ఇంకా మిథ్యా ప్రతిబింబం అని చెప్పినాక తెర మీద పట్టలేమని చెప్పాల్సిన అవసరం లేదు. సైజ్ పెద్దగా ఉంటుంది. సైజ్ పెద్దగా ఉంటది. వెరీ గుడ్, 3 వచ్చినాయి. ఇంకొక పాయింట్, లెఫ్ట్ రైట్ వెనక పడుతుంది సార్. వెనక అది దర్పణం వెనకాల పడుతుంది. ఎస్, అందుకే ఈ లక్షణాలు అన్నెంబడే మనం ఫస్ట్ అందుకే నేను చెప్పిన. ఎస్, ఓకే సార్. శుభారాణి మేడం, క్యారెక్టర్స్ ఒకసారి చెప్పండి సార్. వెరీ గుడ్, ఓకే చెప్తాను. మళ్ళీ ఒకసారి వినండి జాగ్రత్తగా. మనం ఈ 4 లక్షణాలు చెప్పాలండి. ఓకే, ప్రతిబింబము గురించి మనం మాట్లాడినప్పుడు ఈ 4 లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అది ఎక్కడ ఏర్పడుతుంది అనేది చెప్పాలి. ఫస్ట్ అది ఎక్కడ ఏర్పడింది ప్రతిబింబం. ఇప్పుడు గడ్డం గీసుకునేటప్పుడు ఎక్కడ ఏర్పడ్డది చెప్పండి. దర్పణం లోపల వెనకాల సార్. దర్పణం వెనకాల ఏర్పడినట్టు. ఓకేనా? రైట్, ఒక లక్షణం అయిపోయింది. రెండో లక్షణం ఏం చెప్పినాము మనము అంటే, అదే నిజ ప్రతిబింబమా మిథ్యా ప్రతిబింబమా చెప్పాలి అని చెప్పినాను. ఇప్పుడు చెప్పండి, ఇదేం ప్రతిబింబము? మిథ్యా ప్రతిబింబం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇంకో లక్షణం ఏం చెప్పాలని చెప్పిన నేను? పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? పరిమాణం పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా కనిపించింది నాకు గడ్డం గీసుకునేటప్పుడు? పెద్దగా కనిపించింది. ఎస్, ఎందుకు పెద్దగా కనిపించింది? వెరీ గుడ్. సో నెక్స్ట్ 4వ క్యారెక్టర్ ఏం చెప్పాలి? పరిమాణం అయిపోయింది. నిటారుగా పడుతుంది. నిటారుగా ఉందా తలకిందులు ఉందా? నిటారుగా ఉందా తలకిందులు ఉందా? గడ్డం గీసుకునేటప్పుడు తలకిందులు పడ్డది అనుకో, నా పరిస్థితి ఏంది? కాబట్టి అదే నిటారు ప్రతిబింబమే ఏర్పడుతుంది. సో ఈ 4 లక్షణాలు తప్పకుండా మన మైండ్ లో ఉండాలన్నట్టు. ఓకేనా? సో ఇది ఒక్క సందర్భంలోనే మనకు నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది. ఓకే, పెద్దగా ఏర్పడుతుంది. ఇవి చెప్పి 3వ లక్షణం పరిమాణం సార్. పరిమాణం అంటే ఎవరు సార్? పరిమాణం సేమ్ ఉంటది కదా, పెద్దగా ఎందుకు ఉంటది? వినండి సార్ జాగ్రత్తగా. వస్తువు యొక్క పరిమాణంతో పోలిస్తే ప్రతిబింబ పరిమాణము పెద్దగా ఉంటది. గడ్డం గీసుకునే మిర్రర్ ఏంటయా అని అంటే పుటాకార దర్పణం. మామూలుగా ముఖం చూసుకునే చిన్న చిన్న మిర్రర్స్, అవి ప్లేన్ మిర్రర్స్, అవి ఇక్కడ యాక్సెప్ట్ కాదన్నట్టు. ఓకే, యాక్చువల్ గా షేవింగ్ మిర్రర్ అనేది సపరేట్ దొరుకుతాయి మనకు. ఎందుకంటే పెద్దగా కనిపిస్తాయి అన్నట్టు. అంటే షేవ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కొంచెం నీట్ గా చేసుకోవడానికి జాగ్రత్త కోసము, అట్లా కనిపించడం కోసం అట్లాంటి మిర్రర్లు అమ్ముతారు, షాపులలో ఉంటాయి అన్నట్టు. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ. అట్లా అడిగినందుకు చాలా సంతోషం సార్. ఎందుకంటే మన డౌట్స్ ను క్లియర్ చేసుకోవాలి సార్. ఏదో నేను ఊరికే పొలమని చెప్పుకుంటూ పోవడం కాకుండా మీకున్న డౌట్స్ ను క్లారిఫై చేస్తేనే నాకు హ్యాపీ అన్నట్టు. మనం ఏదో అయిపోయింది అని అయిపోగొట్టాల్సిన అవసరం ఏం లేదు. మనం కావాలంటే ఇంకో రోజు కూడా మాట్లాడుకుందాం ఇదే అంశం గురించి. ఏంటంటే ఎవరు? శ్రీరామ్ గారు చెప్పండి. డెంటిస్టులు వాడేది కూడా పుటాకార దర్పణమే కదా? ఎస్. ఎందుకు అంటే సేమ్ అదే అన్నట్టు రీజన్. ఎందుకంటే పెద్దగా కనిపించాలి కదా, లోపల ఎక్కడో పుచ్చిపోయినట్టు ఉంటది. పాపం ఆయన ఇట్లా వంగి లోపలికి దూరి మన నోట్లోకి దూరి అయితే చూడలేడు కదా. కాబట్టి అది బస్సు డ్రైవర్ వాడేది సార్. బస్సు డ్రైవర్ ఎక్కడ వాడతాడు మేడం? పక్కకున్న మిర్రరా? దానికి నేను ఇంకా అక్కడి వరకు రాలేదు. అక్కడ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, ఇవి రెండు కలిసిపోతాయి. నేను ఆల్రెడీ మనం 7th క్లాస్ సెషన్ లో మనం మాట్లాడుతున్నాం ఆల్రెడీ. సరే, అయినా మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడు నేను ఓన్లీ పుటాకార దర్పణం గురించి మాట్లాడుతున్నాను.
సార్ ఇప్పుడు ఇంతకుముందు మీరు గడ్డం గీసుకున్నప్పుడు చూసుకున్నప్పుడు మీరు వస్తువులాగా ఉంటారు కదా సార్, అంటే ఆ పటపు ప్లేస్ ఎక్కడ సార్? పీకి ఎఫ్ కి మధ్య. రైట్, యు ఆర్ రైట్, వెరీ గుడ్, పీకి వెరీ పీకి గుడ్. మధ్యలో మేడం. డెఫినెట్ గా, సార్ పీకి ఎఫ్ కి మధ్యలో. డెఫినెట్ గా, డెఫినెట్ గా, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ పాయింట్. సో ఎస్, సో ఇట్లా కూడా అడగొచ్చు అన్నట్టు. గడ్డం గీసుకునేటప్పుడు ఆ వస్తువు అంటే ముఖము ఏ స్థానంలో ఉండాలి అంటే పీకి ఎఫ్ కు మధ్యలో ఉండి తీరాలి. ఉన్నప్పుడు మాత్రమే నీకు అది పెద్దగా కనిపిస్తుంది. నువ్వు తీసుకుపోయి ఎఫ్ దగ్గర పెట్టినావు అనుకో, అనంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. నా గడ్డం నాకే కనిపిస్తుంది. ఇంకా నేనేం గీసుకోలేదు. ఓకే, ఎఫ్ కు సికి మధ్యలో పెట్టిన అనుకో, ఎఫ్ కు సికి మధ్యలో పెడితే ఏమవుతుంది? సికి అవతల ఏర్పడుతుంది. ఏం లాభం? నాకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, అది రియల్ ఇమేజ్ కదా. ఇదొక్కటే మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. మిగతావన్నీ కూడా తెర మీద పట్టగలుగుతాం. మిగతావన్నీ కూడా నిజ ప్రతిబింబాలే ఏర్పడతాయి అన్నట్టు. సో ఇట్లా ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు అన్నట్టు. డైరెక్ట్ గా మనకు వస్తువు ఇక్కడ పెడితే అక్కడ పెడితే అనకుండా ఏదో ఒక అప్లికేషన్ లాగా తీసుకొని వచ్చి క్వశ్చన్ తీసుకొని వచ్చి అడుగుతారు అన్నట్టు. చెప్పండి సార్ అజయ్ సార్. సార్ అవి మిఠాయి షాపులలో పెట్టే ఆధారపడమే సార్. మిఠాయి షాపులలో, ఎస్, మిఠాయి షాపులలో ఏం చేస్తారంటే అవి ప్లెయిన్ మిర్రర్సే పెడతారు సార్. మామూలుగా అద్దాలు మనము 6th 7th క్లాస్లో మనం అనంత ప్రతిబింబాల సంగతి మాట్లాడుకున్నాం చూడండి, మీకు గుర్తుందో లేదో. ఓకే, సో ఈ అనంత ప్రతిబింబాలు అంటే ఎక్కువ స్వీట్లు ఉన్నట్టుగా మనకు కనిపించాలి. వాడు కొన్ని స్వీట్లే పెట్టింటాడు కానీ మనకి ఎక్కువ సీట్లు ఉన్నట్లుగా కనిపించాలి కాబట్టి ఆ దర్పణాలు ప్లెయిన్ మిర్రర్సే పెడతాడు అక్కడ. అంటే యాంగిల్స్ ఉంటాయా? అంతే అంతే, అంటే అటు ఇటు కొంచెం ఎక్కువ పెడతాడు అన్నట్టు, ఎక్కువ పెడతాడు. మనకు మంగళ షాపులో పెడతారు కదా, మన వెనకాల కటింగ్ చేస్తుంటే మనకు కనిపించాలంటే కనిపిస్తే మన తలకాయలు వరుసగా లోపల కనిపిస్తుంటాయి కదా. సో అది కొంచెం సర్టన్ యాంగిల్లో పెడతారు కాబట్టి 4-5 ప్రతిబింబాలే మనకు కనిపిస్తాయి. యాక్చువల్ గా ప్యారలల్ ఇట్లా పెట్టిన అనుకో, సో నా ఇన్ఫినిట్ ఇక్కడ మధ్యలో పెట్టిన నేను, ఇక్కడ మిర్రర్ ఉంది, మధ్యలో పెన్ ఉంది అనుకోండి. సో పెన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నా ఎక్కువ పరావర్తనాలు జరుగుతాయి అన్నట్టు. కాబట్టి అనంత ప్రతిబింబాలు ఏర్పడతాయి అన్నట్టు అట్లా. సో ఈ అనంత ప్రతిబింబాల మ్యాజిక్ చూడాలంటే మీరు ఎప్పుడన్నా సరే సైన్స్ మ్యూజియంస్ కానీ మిర్రర్ షో అని ఉంటదండి, జీవికే షాపింగ్ మాల్ లో ఉంది, నేను చూసింది అన్నట్టు. ఇంకా మళ్ళా కొన్ని షాపింగ్ మాల్స్ లలో వాటిలో చూస్తే ఎస్ చూడండి సార్, రాజభవన్ శ్రీశైలము తర్వాత వట్టెం దేవస్థానంలో కూడా ఈవెన్ తిరుపతిలో కూడా మనకు అదేది అద్దాల మంటపము అని ఉంటది చూడండి. సో అద్దాల మంటపం ఉంటది. అద్దాల మంటపం అని ఉంటది అన్నట్టు, పక్కనే ఉంటది. మనం అదేది ఊంజల్ సేవనో ఏదో తీసుకుంటే, ఊంజల్ సేవ కాదు, ఏదో సేవ తీసుకుంటే దాంట్లోకి పర్మిట్ చేస్తారు అన్నట్టు, అక్కడ కూడా ఉంది అన్నట్టు. సో ఏం లేదు, అక్కడ ఇన్ఫినిట్ ప్రతిబింబాలు ఏర్పడేటట్టు అరేంజ్మెంట్ ఉంటుంది అన్నట్టు. అదే రైట్. ఓకే, ప్రతిబింబాల సంఖ్యను కనుక్కోవడానికి సూత్రం ఉంటది కదా సార్ ఒకటి? అవును, అది చెప్పేసుకున్నాను ఆల్రెడీ, అయిపోయింది. మిస్ అయ్యాను క్లాస్. ఓకే సార్. అవునా, ఓకే ఓకే ఓకే. మళ్ళీ మీరు అట్లా ఏమన్నా ఉంటే మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం సార్. ఓకేనా సార్? ఇక టైం అయింది కదా, రైట్ రైట్. ఇంకా కొంత పార్ట్ ఉంది, మనము రేపు కంటిన్యూ చేసుకుందాం మనం. ఓకేనా సార్? రైట్. ఇక్కడ 6 ఒక్క నిమిషము ఎందుకంటే మనము సార్ మేడం చెప్పండి మేడం. సార్ మీ మ్యూజియం ని పిల్లలతో వచ్చి చూడొచ్చా సార్? మాది ల్యాబ్ మేడం, నాట్ మ్యూజియం, ల్యాబ్. ఎస్ సార్, షూర్. అంటే వచ్చి అది చూడడానికి కాదు మేడం, మీరు వచ్చి అక్కడ పిల్లలు ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలి. రైట్, చేసుకోవాలి. ఎస్ డెఫినెట్లీ. అంటే ఏ ఏజ్ వాళ్ళకి అలో సార్? 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఓకే సార్, థాంక్యూ సార్. ఓకేనా సార్? ఓకేనా సార్? మళ్ళీ సార్ ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ సార్, శ్రీధర్ సార్, శ్రీలత మేడం గారు ఒకసారి మీ ముఖం చూపించండి మేడం. లేదు, శ్రీలత దశరథ్ రామ్ సార్. ఏం లేదు సార్, ఎవరు అనుకుంటా మేడం వాళ్ళే ఉన్నారు. లేదు సార్, ఒక చిన్నది ఇందాక ఫోకస్ అని పెట్టినా కదా, అయితే అది నాకే డౌట్ వస్తుంది. ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు ఫోకల్ పాయింట్, రెండు ఒకటే కదా సార్?
అంటే మనం పాయింట్ గా మాట్లాడినప్పుడేమో ఫోకల్ అది పాయింట్ అని ఇంగ్లీష్ లో ఫోకస్ ని ఎఫ్ ని క్యాపిటల్ ఎఫ్ ని మనం ఫోకస్ అంటాం కదా సార్. ఫోకల్ ఫోకల్ పాయింట్ ఫోకల్ అనాలి. పాయింట్ పాయింట్ ఫోకల్ అనాలి. పాయింట్ అనొచ్చు, ఫోకస్ కూడా అనొచ్చు సార్. ఆహా. అంటే అదే డిస్టెన్స్ నాకు గా అందుకే డౌట్ వస్తుంది నేను తప్పు ఇప్పుడు చెప్పానా ఏంటని. పర్లేదు పర్లేదు, నేను కూడా తప్పు చెప్పొచ్చు, ఏముంది దాంట్లో ఏముంది లేదు కానీ. లేదు మీరు అది ఫోకల్ పాయింట్ సార్ శ్రీధర్ సార్ ఎగ్జాక్ట్లీ. శ్రీధర్ సార్ సార్ కొంచెం నేను అర్జెంట్ మీద వెళ్తున్నా, నేను హోస్ట్ గా ఉన్నా, వెళ్ళండి వెళ్ళండి. ఎందుకంటే ఎండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, నేను ఎండ్ చేస్తాను. నాకు ఏమనుకోకండి. ఇచ్చేయండి, నాకు ఇచ్చేయండి, నేను మీకు క్లోజ్ ఇచ్చేదినా? చేస్తాను. ఓకే సార్, రైట్ ఒక రైట్ నిమిషం, రైట్. ఓకే ఓకే, ఒక నిమిషం నాకు అట్లా ఓకే ఉండండి. సార్ అది రాంగ్ మీకు అని కాదు సార్ మీకు హోస్ట్ ఇచ్చేసిన, నేను లీవ్ అవుతున్నా సార్, ఓకే ఓకే సార్. షూర్. శ్రీధర్ సార్ చిన్న పని. మేడం ఓకే సార్ అది రాంగ్ అని కాదు సార్. సెకండ్ ఆప్షన్ ఫోకస్ అనవచ్చు, ఫోకల్ పాయింట్ అనవచ్చు అనేది నేను ఎక్కువ ఫోకసే వాడినా, అది ఓకే మళ్ళీ ఓకే. నాకు డౌట్ వచ్చింది. అయితే నార్మల్ గా ఏంటి అంటే దూరం గురించి మనం మాట్లాడినప్పుడు అది ఫోకస్ అని మాట్లాడాలి. పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రం ఫోకల్ పాయింట్ అనే మాట్లాడాలి. ఓకే అట్లా ఓకే సార్. నేను అది అట్లా అంటే నేను ఎప్పుడు దాన్ని ఫోకస్ అనే పిలుస్తా సార్. ఫోకల్ పాయింట్ అని విలువని క్యాపిటల్ ఎఫ్ ని. సరే సో చూడండి, అట్లా ప్రయత్నం నాకు చేయండి. మళ్ళా ఇప్పటి నుంచి ఆ, వినడానికి ప్రయత్నించండి. అది పిలుస్తా సార్. ఓకే ఓకే అయితే ఆప్షన్ ఉంది అన్నట్టు మనకి 10th క్లాస్ అయ్యో. బుక్ లా అది ఆప్షన్ అవునవును. ఫోకస్ అని కూడా పిలవచ్చు అని అంటే నేను అదే ఏందప్పా తప్పేముంది అని నేను అనుకుంటున్నాను. ఓకే అదే. సార్ చాలా బాగా చెప్తున్నారు. నేను మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకున్నట్టుంది. 6th 7th చెప్పలే కదా సార్. బాగా చెప్తావా మేడం? లేదు సార్ సార్ చెప్తాడు. ఓకే సార్ థ్యాంక్ యూ. రైట్ రైట్, థ్యాంక్ యూ. అయితే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషంలో మనం ఇది కంక్లూడ్ చేసేద్దాం ఈ రోజు సెషన్. చేసిన తర్వాత మనం మళ్ళీ రేపు మాట్లాడుకుందాము, ఎందుకంటే చాలా ఉన్నాయి అంశాలు. మనకు ఈ ఎగ్జామ్ లో వచ్చేటువంటి క్వశ్చన్స్ చాలా వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు, వీటి మీద మనం కన్ఫ్యూజన్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని కొంచెం క్లారిటీగా టైం తీసుకొని మాట్లాడుకున్నాము. సో ఇక్కడ మనం 6 సందర్భాలు చెప్పుకున్నాం కదా, ఈ 6 సందర్భాలకు సంబంధించినటువంటివి మనం ఒకసారి గుర్తుంచుకుందాము. దీని తర్వాత యాక్చువల్ గా నేనేం చెప్పాలనుకున్నా అంటే దీంట్లో మనం ఏదైతే ఇమేజ్ గురించి మనం మాట్లాడినామో ఆ ఇమేజ్ వచ్చినప్పుడు దాని యొక్క పరిమాణం అని మాట్లాడుకున్నాం కదా. సో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా రేపు మాట్లాడుకుందాం మనం. తర్వాత నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. తర్వాత సంజ్ఞా సంప్రదాయం అంటాము, దాన్ని ఏమంటాము అంటే మనము ఏంటంటే సైన్ కన్వెన్షన్ అని అంటాం అన్నట్టు. ఈ కన్వెన్షన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. టక్కున మనం తప్పు చేసేటువంటి అవకాశం ఉంటది. అఫ్ కోర్స్ మిత్రులు ఎవరైనా సరే, నేను ఎప్పుడైనా టక్కున, నేను కూడా మనిషిని కదా, అప్పుడప్పుడు తప్పు కూడా చేస్తుండొచ్చు. సో చెప్తున్నప్పుడు కూడా కొంచెం నన్ను అలర్ట్ చేయండి దయచేసి. ఓకే, మనం ఈరోజు క్లోజ్ చేసుకుందాము సెషన్. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకో సెషన్, సైకాలజీ సెషన్ స్టార్ట్ అవుతున్నట్టుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి దయచేసి, నో ప్రాబ్లం, నేను ఖాళీగానే ఉన్నాయి ప్రస్తుతం. ఓకే, ఎవరైనా లీవ్ అయ్యే వాళ్ళు ఉంటే లీవ్ కావచ్చు, డౌట్స్ అడిగే వాళ్ళు ఉంటే ఒక 2-3 minutes మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. ఎస్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. సార్ మీవి అంటే ముందు అయిపోయిన క్లాసెస్ కొన్ని మేము మిస్ అయినవి ఉన్నాయి కదా, అవి మీవేమైనా రికార్డెడ్ ఉన్నాయా సార్? ఎస్, రాజశేఖర్ సార్ అడగండి. ప్రతిరోజు రికార్డ్ చేస్తున్నారు సారు, చేస్తున్నారు సార్. మీరేమైనా యూట్యూబ్ లో అట్లా అప్లోడ్ చేశారా సార్? అట్లా ఉందా? మేడం, యూట్యూబ్ అంత స్థాయి కాదు మనది, చిన్న స్థాయి. సార్ రికార్డ్ చేస్తున్నారు, సార్ పెడతారు. సార్ని అడగండి ఒకసారి, నేను చెప్తానులేండి. ఒకసారి గుర్తు చేయండి. ఉంటే ఒకసారి గ్రూప్ లో షేర్ చేయమని చెప్పండి సార్. షూర్, దాంట్లో ఖర్చు అయ్యేదేముంది. థ్యాంక్ యూ. ఎస్, ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? థ్యాంక్ యూ అండి. ఎస్ అజయ్ సార్, ఎస్ వెల్కమ్. నైస్ గా చెప్పారు సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, రేపు కలుసుకుందాం సార్ మళ్ళీ సేమ్ టైంకి. ఓకే, రైట్, బాయ్, గుడ్ నైట్.